హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఏమి కూర వండాలో తోచినప్పుడు ఇలా పచ్చిమిర్చి చింతపండుతో పచ్చడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బౌల్లోకి కొద్దిగా చింతపండును వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కొన్ని ఫ్రెష్ వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిర్చిలను వేసుకోవాలి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లోకి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండును వాటర్తో సహా వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ రాళ్ళుప్పును, 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత చింతపండుని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర. చింతపండు ఉడికించుకునేటప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము కదా, చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వీటిని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి పోపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 4 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపును పచ్చళ్ళలోకి వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి చింతపండు పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.